ఏం చేస్తున్నావు నువ్వు? ఎయిర్ అంతా తీసేస్తున్నావా? అచ్చా, ఎయిర్ తీసేసి ఏం పెడతావు ఇప్పుడు? నైట్రోజన్. ఎందుకు నైట్రోజన్? ఎందుకంట నైట్లో హీట్ కాకుండా ఉంటుంది. అచ్చా, నైట్రోజన్ తోటి మనం 200 పీకేది 400 పీకినా కానీ హీట్ కాదు, సైడ్లో స్టేప్ ఉంటుంది. అచ్చా, ఇది వరకు లేదు కదా, ఇది నైట్రోజన్ కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చింది. ఓకే అండి, అయితే ఈ వీడియో ఏంటంటే మొత్తం డీఫ్లాట్ చేస్తున్నారు చూసారా, అన్ని టైర్స్ డీఫ్లాట్ చేసి నైట్రోజన్ గ్యాస్ పెడతారంట. దానివల్ల మీకు టైర్స్ తొందరగా హీట్ ఎక్కవు, సో కార్ కూడా టైర్స్ తొందరగా పాడబోవు. సో నైట్రోజన్ గ్యాస్ కొత్తగా వచ్చింది, నైట్రోజన్ గ్యాస్. మొత్తం డీఫ్లాట్ చేశారు కాబట్టి ఫుల్ చాలా టైం పడుతుంది. పెట్రోల్ బంక్ వచ్చాం, పెట్రోల్ పోయించుకున్నాం. 107 రూపీస్ ఇది పెట్రోల్. బ్యాటరీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా టైర్స్ పని చూసుకొని పెట్రోల్ పోయించుకుంటే ఇంకా కార్ రెడీ మనకి. తర్వాత వెళ్ళి ఏదైనా బ్రేక్ఫాస్ట్ తిని ఇట్లా ఎందుకు చేయాలి? అది చెక్ చేస్తున్నాను. అచ్చా, మొత్తం టైర్ అంతా గాలి పోయింది. టైర్ వేస్తాము. ఫస్ట్ ఓన్లీ ఒక సైడే గాలి తీసేసాడు, నాలుగు ఒకసారి తీయకుండా ఆయన దీంట్లో అది ట్రిక్. అటు సైడ్ రెండు ఒకసారి చేసి ఇప్పుడు అటు సైడ్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ గాలి తీసేస్తున్నాడు. టైర్లు బాగానే ఉన్నాయా? ఇదిగోండి, ఇప్పుడు నైట్రోజన్ గ్యాస్ పెడుతున్నాడు. టైర్ పైకి లేస్తాను చూడండి.
ఓకే లాస్ట్ టైర్, దెన్ వీఆర్ రెడీ టు గో. అంతా అయిపోయింది, కార్ది ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఎక్కడికంటే అక్కడ వెళ్ళచ్చు. తినేసి ఇంటికి నీ పేరేంటి? నా పేరు నరసింహ. ఏ ఊరు? నల్గొండ. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ సంవత్సరంన్నర నుంచి చేస్తున్నాను. ఎట్లా ఉంది? బాగుందా? బాగుందా ఇక్కడ? బాగుంది సార్. నాకేదో ఫిరాల్సి చేసి చేస్తున్నాను. ఏమైంది? పారాలిసిస్ తాగా? బీపీతోనా? ఎంత పెళ్ళయిందా? పిల్లలు ఎంతమంది? ఏంటి? బాబు సార్. పాప బాబు? పాపనేమో బీడీ చేస్తుంది. బీడీ? వావ్, ఓకే. బాబేమో ఫస్ట్ ఇయర్. బాబు ఫస్ట్ ఇయర్. ఏం ఫస్ట్ ఇయర్? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ మున్గనూరు సార్. అద్దె ఇల్లా? సొంత ఇల్లు సార్. సొంత ఇల్లేనా? ఓకే. ఎన్ని గజాలు ఏంటి? 50 గజాలు. 50 గజాలు. ఎప్పుడు తీసుకున్నా? ఇప్పుడేనా? కొత్తగా పాతదా? 2 years అయిపోయింది సార్. ఈ పని చేసుకుంటేనే 2 years లో తీసుకున్నావా? అంతకు ముందు తీసుకున్న తర్వాత ఇట్లా అయింది. అంతకుముందు ఏం పని చేస్తుండేవు? డ్రైవింగ్ సార్ మొత్తం. డ్రైవింగ్? 26 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ సార్ మొత్తం. హైదరాబాద్ వచ్చిన సందే డ్రైవింగ్ వెళ్ళాలి. కాకపోతే ఫిరాల్సి వచ్చింది, ఇంటికాడ కూర్చో వాళ్ళ పిల్లలు చదువుతున్నారు కానీ చేసుకుంటాం సార్. మరి ఈ జీతం సరిపోతుందా? ఏం చేస్తాం సార్, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మరి మీ ఆవిడ చేస్తుందా పని? చేస్తాం సార్. ఏం పని చేస్తుంది? ఆమె పెట్రోల్ పంపుతాం సార్. ఇదేనా? క్యాషియర్ సార్. క్యాషియర్? ఇక్కడేనా? ఎక్కడ? ఆటో సార్. ఆటో నగర్. ఎట్లా ఉంది ఇక్కడ? స్థిరమైపోయినాయి అన్ని చాలా. చాలా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన కనుక చాలా రేట్లు అవుతుంది. ఈ ఒక 2 years నుంచి తక్కువ. రేవంత్ రెడ్డి వచ్చాక తగ్గింది. తగ్గింది. కొనేటోళ్ళు రావడం లేదు, అమ్మేటోళ్ళు కొద్దిగా వెనక ముందు ఆడుతున్నారు. ఏంటి నీ టైమింగ్స్ ఏంటి? డ్యూటీ టైమింగ్స్? పొద్దుగాల 9 గంటలకు, సాయంత్రం 8 గంటల దాకా, 11 గంటలు డ్యూటీ. చుట్టి ఉంటుందా ఏదన్నా రోజు? ఇంకా సండే ఉంటుంది, వస్తే కట్టుకుంటారు. వస్తే ఎక్కువ ఇస్తారు? 200 ఎక్కువ ఇస్తారు. లంచ్ అంతా నీదే? ఇంకా నాదే సార్. ఇంటికి వెళ్తావా? బాక్స్ తెచ్చుకుంటావా? బాక్స్ తెచ్చుకుంటారు. మళ్ళీ దసరా సెలవులు అట్లా ఏమి ఉండవా? ఏముండదు సార్. 365 రోజులు పని చేయాలి. చాలా కష్టపడుతున్నావు అయితే. ఇక్కడ కూర్చోలేదు. పిల్లలు మంచిగా చదువుతున్నారా? మంచిగా చదువుతారు సార్. వాళ్ళు మంచిగా చదువుతున్నారనే మనం కూడా మంచిగా చదువుతున్నాం సార్. ఓకే, సరే బాబు, థ్యాంక్స్.